అందరికీ నమస్కారం. ఈరోజు దేవాలయాల యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. దేవాలయాలు రహస్యాలు. దేహమే దేవాలయము అన్నారు పెద్దలు. మనం వింటూనే ఉన్నాం. మరి దేహమే దేవాలయము అన్నప్పుడు దేహమందే దేవుడున్నాడు అని కూడా విన్నాము. మరి దేహమందే దేవుడిని వెతుక్కోకుండా బయట దేవాలయములలో దేవుడున్నాడని మనము తీర్థయాత్రలు చేస్తున్నాము, దేవాలయాలకు వెళ్తున్నాము. వాటి అర్థాలు ఏంటి, వాటి ఆచరణలు ఏంటి, అవి సాంప్రదాయాల ఏమిటి అని ఆ రహస్యములని తెలుసుకుందాం ఈరోజు. ముందుగా దేవాలయము అనగా దేవుని యొక్క ఆలయము. దేవుడు ఒక్కడే అని జ్ఞానము తెలిసిన వారు అనటము వినియే ఉందుము. మనందరము అనుకుంటూనే ఉంటాం దేవుడు ఒక్కడే అని. మరి చాలామంది దేవతలను పూజిస్తున్నాం. దేవుడు ఒక్కడే అని అంటూ కూడా అనేక దేవతలను ఆరాధిస్తున్నాము. మరి ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఎందుకు దేవతలను ఆరాధిస్తున్నాము అనే ప్రశ్న మనలోకి రావాలి. ఆ ప్రశ్నలకి అర్థాలు వెతికి తెలుసుకుందాం. ఇందులో ఆ ఒక్క దేవుడు ఎవరో అనే ప్రశ్న రాక మానదు. ఎన్నో రకముల దేవాలయములలో ఎవరు నిజమైన దేవుడని ప్రశ్న కూడా వచ్చును. అన్నిటినీ మించిన ప్రశ్న దేవుడు ఎవరు అన్నది. దేవుడెవరు అన్నదానికి, ఏది దేవాలయము అన్నదానికి సమాధానము తెలియవలసి ఉన్నది మనందరికీ. ఇంత పెద్ద ప్రశ్నలకు ఒక్క మాటతో జవాబు ఎవ్వరూ చెప్పలేరు. మనిషికి దేవుడు తెలియాలంటే ఎన్నో వివరములు తెలియాలి. దేవుణ్ణి తెలుపు నిమిత్తము పూర్వపు జ్ఞానులు పెట్టినవే దేవాలయములు. దేవుడు ఒక్కడే, దేవాలయము ఒక్కటే. దేవుణ్ణి తెలుసుకొను పద్ధతులు మాత్రము రెండు విధములుగా కలవు. దేవుణ్ణి నిరాకారముగా మరియు సాకారముగా తెలుసుకోవడమే రెండు విధములుగా ఉన్నాయి. దేవుణ్ణి నిరాకారముగా సాకారముగా తెలుసుకోవటమే రెండు విధములు. నిరాకారముగా తెలుపు నిమిత్తము నిర్మించిన దేవాలయము ముక్కు ముఖము లేని ఈశ్వరలింగ దేవాలయము. నిరాకారముగా తెలుపు నిమిత్తమే నిర్మించిన దేవాలయము ముక్కు ముఖము లేని ఈశ్వరలింగ దేవాలయము. భూమి మీద దేవాలయ సాంప్రదాయము లింగముతోనే ప్రారంభమైంది. నిరాకార సాకార రూపముల్లో నిరాకారమైనది లింగము కాగా, సాకారమైన ఆలయము రూపమున్న ప్రతిమతో మొదలైనది. భూమి మీద రెండవ దేవాలయము శంకు చక్రము కలిగి నొసట నామమున్న ప్రతిమ గల ఆలయము. పూర్వము ప్రపంచములోనే దేవాలయములు రెండే రకములుగా ఉండేవి. పూర్వము ప్రపంచంలో దేవాలయాలు రెండే రకములుగా ఉండేవంట. వేలు లక్షల సంవత్సరముల కాలగమనములో ఎన్నో లెక్కలేనన్ని దేవాలయములు సృష్టించబడినవి. దేవుణ్ణి తెలుపు నిమిత్తము నిరాకార సాకారముల పద్ధతిలో మొదట రెండు దేవాలయములను పూర్వము జ్ఞానులు తయారు చేసి పెట్టగా, నేటి కాలమునకు వందల సంఖ్యలో తయారైనవని కూడా చెప్పవచ్చును. పూర్వము నిర్మించిన లింగము, ప్రతిమ, ఆలయములు దైవమును తెలుపు అర్థముతో కూడుకొని ఉండగా, పూర్వము నిర్మించిన లింగము, ప్రతిమ, ఆలయములు దైవమును తెలుపు అర్థముతో కూడుకొని ఉండగా, తర్వాత తయారైనవి అర్ధరహితమైపోయినవి. పూర్వపు దేవాలయములు సాంప్రదాయముగా నిర్దిష్టముగా ఇలానే కట్టాలని కట్టిడివారు. ఇప్పుడు అటువంటి నిర్దిష్టతను ఎవరూ పాటించటం లేదు. ఎవరి ఇష్ట ప్రకారము వారు కట్టుచున్నారు. చివరకు చిన్న గూడు కట్టి దానిలో చిన్న పలకరాయిని పెట్టినా అది ఒక దేవాలయమైపోతా ఉన్నది. ఈ విధముగా అనేక రక దేవాలయములు తయారు కాగా, మనుషులలో పూర్వము
పూర్వకాలమునకు ఇప్పటికీ భక్తి ఏ విధముగా ఉన్నదో ఆలోచించి చూద్దాము. అందరికీ ఈ దేవాలయ రహస్యాలు అర్థం కావాలని కోరుకుంటున్నాము. మా ఈ ఛానలు ఈ దైవ జ్ఞానము తెలుసుకోవాలనుంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.